మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చరిత్ర సృష్టించిన ముగ్గురు పునీతులు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. అపోస్తుల తర్వాత వాళ్ళ శిష్యులు ఎలా మరి యేసు ప్రభు చూపించిన బాటలో నడిచి, అపోస్తులు నడిచిన బాటలో నడిచి మనకి విశ్వాసంలో తండ్రులుగా విశ్వాసపు బాటని, పరలోకానికి విశ్వాసపు బాటని మన కొరకు నిర్మించారో మనం తెలుసుకున్నాం కదా. అలాగే మరి క్రీస్తు సంఘపు తల్లులు అని లేదు, కానీ అలా ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి కొంతమంది స్త్రీలండి, వాళ్ళని గురించి కూడా మనం ధ్యానించుకుందాము. ఇంకా ముఖ్యంగా విశ్వాసం చూడాలి అంటే క్రీస్తు శకం 300 సంవత్సరాలండి. రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటారు. 312 వరకు అన్నమాట. ఎంత హింసించినా కూడా యేసు ప్రభు కొరకు తమ ప్రాణాలను అర్పించి దేవుణ్ణి ఈ లోకంలో వాళ్ళ దేహం ద్వారా మహిమపరుస్తారనమాట. వాళ్ళనే పునీతులు అంటారు. పునీతులు అంటే యేసు ప్రభుని హృదయంలో ధరించి యేసు ప్రభు ప్రేమతో నింపబడి ఆ ప్రేమని లోకానికి అందించారు. అలాగే యేసు ప్రభు మన పాపముల కొరకు తన శరీరాన్ని సిలువలో పరిశుద్ధంగా బలియాగంగా సమర్పించాడు. మరి పునీతులు అపోస్తులు కూడా అలాగే యేసు ప్రభు కొరకు వాళ్ళ దేహాల్ని బలియాగంగా అర్పిస్తారన్నమాట. అది కనుక వీళ్ళ గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలండి. క్రీస్తు శకం 300 వరకు మీరు పునీతుల పుస్తకాలు చదువుతున్నప్పుడు నేను ఇప్పుడు అదే చూస్తూ ఉన్నాను అన్నమాట. క్రీస్తు శకం 300 సంవత్సరాలు ఎవరెవరు ప్రభు కొరకు జీవించారు, తమ ప్రాణాలని అర్పించారు, వాళ్ళ నుంచి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందన్నమాట. అసలు క్రీస్తు సంఘం మరి క్రీస్తు శకం 30లో పుడుతుంది యెరూషలేంలో. పెంతెకోస్తు దినాన అపోస్తులు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత అప్పుడు పేతురు మొదటి ప్రసంగం చేసినప్పుడు యూదులు యెరూషలేంలో 3000 మంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. అంటే పెంతెకోస్తు దినాన క్రీస్తు సంఘం పుట్టింది. ఆ రోజు ఆదివారం. అందుకే మనకి ఆదివారం చాలా ముఖ్యమైనది. యేసు ప్రభు పునరుత్థానమైంది కూడా ఆదివారమే. కనుక ఈ విషయాల్ని బట్టి మనకి ఆదివారము పరిశుద్ధమైనది అన్నమాట. సో అప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారు? ఆదిమ సంఘం, యెరూషలేంలో పుట్టినటువంటి ఆదిమ సంఘం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం కానీ 4వ అధ్యాయం 32 నుంచి మీరు చదివితే అక్కడ వాళ్ళందరూ ఒకే మనసు, ఒకే హృదయము. అంటే యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళకున్నది ఇతరులతో పంచుకుంటున్నారన్నమాట. వినయము, సంతోషము కలవారై తమకున్న దాన్ని ఇతరులతో పంచుకుంటూ కలసి రొట్టె విరుస్తూ కలసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ చోట దేవుడు తన దీవెనలు కుమ్మరించారు. అది అండి క్రైస్తవులు ఎలా ఉండాలి అని మనం నేర్చుకోవాలంటే ఆదిమ సంఘం ఎలా జీవించారు. ఆ తర్వాత పునీతులు అన్నమాట. పునీతులు ఎలా జీవించారు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. ఒక్క పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ, ఒక్క శౌరివారు అలా నా జీవితాన్ని మార్చారండి. సో మీ జీవితాన్ని కూడా మార్చాలి. మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోవాలి. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలండి. మనలో నివసిస్తున్న దేవుని యొక్క శక్తి చేత అన్నమాట. మీరు తీసుకునే నిర్ణయాల మీద మీ జీవితం ఉంటుంది. కనుక ఇంకొకరిని బ్లేమ్ చేయకూడదు. మీ పాపం మిమ్మల్ని శిక్షిస్తుంది అని ఉంటుంది ఇర్మియా 2:19. కానీ ప్రతిరోజు
దేవుడు మనకి ఇంకొక రోజుని ఇస్తున్నారు. ఎందుకంటే పాపం విడిచిపెట్టి మనము యేసుప్రభు యొక్క నీతి మార్గంలోనికి రావాలని. ఎవ్రీడే ఈజ్ అ ఛాన్స్ గివెన్ టు అస్ బై గాడ్. అందుకే విలాప గ్రంథం 3:21-22లో అక్కడ ఇర్మియా రాస్తాడు, ప్రభు ప్రేమ గతించలేదు, ఆయన యొక్క కరుణ సమసిపోలేదు. ప్రతిరోజు ఆయన ప్రేమ కరుణ కొత్తగా ఆయన మనకి దయచేస్తాడు. ఈరోజు ఇంకొక ఛాన్స్ అన్నమాట టు కమ్ అవుట్ ఆఫ్ ద సిన్. పేతురు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు మత్తయి 14:30లో అండి, ఆయన నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు ప్రభువు నన్ను రక్షించు అని యేసు ప్రభు వైపు చూస్తాడు. ప్రభువు అతనికి చేతిని అందించి పేతుర్ని బయటికి తీసుకొని వస్తాడు. మనము నేను ఈ పాపంలో నుంచి బయటికి రావాలి అని మనకి కోరిక కలగాలి. అది కూడా పరిశుద్ధాత్మదేవుడు కలిగించాలి. అప్పుడు ప్రభు వైపు చూసి పాపం నుంచి బయటపడడానికి శక్తినివ్వమని ఆ ప్రభు యొక్క సహాయంతో మనం పాపం నుంచి బయటికి రావాలి. తర్వాత బైబిల్ గ్రంథంలో ప్రభు బోధించినట్లుగా జీవించాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే మన దేహము దేవుని యొక్క ఆలయం, యేసు ప్రభు నివసించే ఆలయం అన్నమాట. యేసు ప్రభు అంటే ఆయన బోధించిన బోధనలు, తండ్రి నోట్లోంచి పుట్టిన వాక్యం అన్నమాట. సో ఆ వాక్యం అంతా కూడా మన హృదయంలో లిఖించబడి దాన్ని మనం పాటించాలి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి, మీ ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. 1 పేతురు 1 15 పేతురు రాస్తాడు, మన దేవుడు యేసు ప్రభు పరలోక తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధులు కనుక మనం కూడా ఆయన పిల్లలుగా పరిశుద్ధంగా ఉండాలి. మన కన్నులు పరిశుద్ధంగా. హబక్కూకు 1:13లో అక్కడ హబక్కూకు అంటాడు, ప్రభా పవిత్రమైన నీ నేత్రములు పాపంను చూడజాలు. ఆయన నాలో ఉంటే నా కన్నుల ద్వారా చూస్తాడు కనుక నేను ఆయనకి పాపాన్ని చూపించకూడదు, అలా ఆయనని అవమానపరచకూడదు, దేవుణ్ణి అవమానపరచకూడదు. మన నాలుక ద్వారా ఆయన మాట్లాడతాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన మాటలే మన నాలుక నుంచి రావాలి. అదే ఆయనని గౌరవించడం. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నోటితో చెప్పడం కాదండి, నీ నామము నా ద్వారా పరిశుద్ధపరచబడాలి. నా కన్నుల ద్వారా, నా నాలుక ద్వారా, నా చెవుల ద్వారా, నా దేహం ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడాలి. అందుకే ఫిలిప్పీ 1:20లో పౌలు ఏమంటాడంటే 20:21 అండి, అది నా హృదయంలో అలా నా చెవులలో గింగురుమంటూ ఉంటుంది అన్నమాట. వెదర్ ఐ లివ్ ఆర్ డై క్రైస్ట్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ మై బాడీ, ఫర్ టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్ అండ్ టు డై ఈజ్ గెయిన్. నేను జీవించినా మరణించిన నా సర్వస్వాన్ని ఉపయోగించి నా క్రీస్తును ఈ దేహంలో మహిమపరుస్తాను. దేవుణ్ణి మహిమపరిచేది నోటి పాటలతో కాదండి, ప్రార్థనతో కాదు, వాక్యంతో కాదు, కానీ నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకొనుట ద్వారా నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. దట్ ఈజ్ ట్రూ వర్షిప్ అన్నమాట. అందుకే రోమా 12:1లో పౌలు రాస్తాడు, మీరు దేవునికి ప్రియులు కాబట్టి దేవునికి ప్రీతికరమును పరిశుద్ధమును అయిన సజీవ యాగముగా మీ దేహాన్ని దేవునికి అర్పించండి. అదే సత్యమైన ఆరాధన. ట్రూ వర్షిప్ ఈజ్ దట్ యు ఆఫర్ యువర్ బాడీ యాజ్ హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్. మన దేహంతో పాపం చేసి మనం నాలుకతో ప్రార్థనలు చేస్తే వ్యర్థం అండి. అందుకే యేసుప్రభు చెప్తారు, ఈ ప్రజలు పెదవులతో ప్రార్థిస్తున్నారు, వాళ్ళ హృదయాలు దూరంగా ఉన్నాయి. హృదయంలో ఈ లోక సంబంధమైన పాపము, మళ్ళీ పెదవులతో ప్రార్థన పాటలు వ్యర్థమని చెప్తున్నారు. కనుక ఆ విధంగా మనల్ని మనం మోసగించుకోవద్దండి. యేసు ప్రభు పరిశుద్ధంగా తన దేహాన్ని మన కొరకు సిలువలో అర్పించారు. ఎఫెసీ 5:1లో పౌలు రాస్తున్నాడు, మీరు దేవునికి ప్రియులు కనుక
ఆయనను పోలి జీవించండి. యేసు ప్రభుని పోలి జీవించే వాళ్ళే క్రైస్తవులండి. ఆయన చూపిన ప్రేమ మార్గం, శిలువ మార్గం, నీతి మార్గం, కరుణ మార్గం. ఆయన కరుణామయుడు. మనం కూడా అలాగే జీవించాలి. మన నుంచి ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ ఆయన ఇక్కడ ఉంటే మనలో నుంచి కరుణా నది ప్రవహిస్తుంది. నన్ను విశ్వసించు అని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ద గ్రేటెస్ట్ ట్రూత్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ గాడ్ లివ్ ఇన్ అవర్ హార్ట్. లేదా ఈ లోకం నివసిస్తే, ఈ లోకానికి సంబంధించిన పాపం నివసిస్తే అది సైతాన్ యొక్క ఆలయంగా మారిపోతుందన్నమాట, దొంగల గుహ. యేసుప్రభు అంటారు, నా తండ్రి ఆలయము ప్రార్థనాలయం అని పిలువబడుతుంది, కానీ దాన్ని మీరు దొంగల గుహగా చేశారు అని దేవాలయాన్ని శుద్ధి చేస్తారనమాట. ఏంటి దొంగలు అని అంటే 7 చావైన పాపాలండి. గ్రిగరీ ద గ్రేట్ అని పాపుగారు, పరిశుద్ధ తండ్రి గారు రాస్తారు. ప్రైడ్, యాంగర్, జెలసీ, గ్రీడీనెస్, లస్ట్, లేజినెస్, గ్లటనీ, గర్వము, కోపము, జెలసీ, అసూయ, ఆ తర్వాత ప్రైడ్, యాంగర్, జెలసీ, లస్ట్, మోహం, గ్రీడీనెస్, ధనాశ, లేజినెస్, సోమరితనం, తర్వాత తిండిపోతనం. ఈ దొంగలు మన హృదయంలో ఉండకూడదండి. దేవుని ఆలయంగా దేహాన్ని మార్చాలంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎలా అంటే దేవుని యొక్క వాక్యంతోనే శుద్ధి చేసుకోవాలండి. యోహాన్ 15:3 యేసుప్రభు చెప్తారు, నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులవుతిరి. మీ ఇల్లు కడుక్కోవాలనుకోండి, నీళ్లు పోసి కడుగుతారు. దేహాన్ని కడుక్కోవడం కూడా అలాగే మన ఆత్మని కూడా కంటిన్యూస్గా కడగాలన్నమాట. దేవుని యొక్క వాక్యంతో కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి. మన పాపము యేసు రక్తంతో కడుక్కోవాలి. దేహాన్ని ఎలా నీటితో సబ్బుతో కడుగుతామో మన ఆత్మని యేసు వాక్యంతో, యేసు రక్తంతో పరిశుద్ధ ఆత్మదేవుడు కడుగుతారు. ఇంట్లో ఒక పని మనిషి వచ్చింది అనుకోండి, గిన్నెలు తోమాలంటే మనం నీళ్లు ఇవ్వాలి, సబ్బు ఇవ్వాలి కదా. మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ మన ఆత్మని శుద్ధి చేయాలి, మనస్సుని, ఆలోచనలు శుద్ధి చేయాలి, శరీరాన్ని అంటే కన్నులు, నాలుక, చెవులు, ఈ 3 అన్నమాట. దిస్ 3 ఆర్ ద విండోస్ టు హార్ట్. ఏం చూస్తున్నావు, లోపలికి ఏం వెళ్తుంది, ఏం మాట్లాడుతున్నావు, లోపల నుంచి ఏం వస్తుంది, ఏం వింటున్నావు, ఈ 3 అన్నమాట. కనుక మన ప్రాణ, ఆత్మ, శరీరాల్ని పరిశుద్ధ ఆత్మదేవుడు యేసు వాక్యంతో, యేసు రక్తంతో శుద్ధి చేస్తాడు. కనుక కంటిన్యూస్గా వాక్యాన్ని మనం చదవాలి, అలాగే యేసు రక్తంలో కడుక్కోవాలి. మరి అలా జీవించిన 3 అమ్మాయిలండి, యవ్వనస్తులు. ఈ రోజులలో యవ్వనస్తులు ఎట్లా ఉన్నారు, ప్రభు ఈ 3 గురించి చెప్పమన్నారు. అందుకే ఈ 3 గురించి చెప్తా ఉన్నానండి. ఎవరు అనంటే ఫస్ట్ ఈరోజు పునీత సిసిలియమ్మ, ఆ తర్వాత రేపు పునీత ఆగ్నెస్, ఆ తర్వాత పునీత లూసీ అన్నమాట. వీళ్ళు జీవించింది కూడా చాలా కొద్ది సంవత్సరాలే. సిసిలియా ఒక 30 సంవత్సరాలు, ఆగ్నెస్ పసిపిల్ల అండి 12 సంవత్సరాలు, మరియ గొరెట్టి కూడా 12 సంవత్సరాలు, ఆ తర్వాత లూసీ ఒక 21 సంవత్సరం. కానీ యేసు ప్రభు కొరకు వాళ్ళు ఎలా జీవిస్తారు, దేహం ద్వారా దేవుణ్ణి ఎలా మహిమపరుస్తారో మనం ధ్యానించుకుందామండి. ఇప్పుడు మన అందరం కూడా రోమ్కి వెళ్ళాలన్నమాట. అక్కడ క్రీస్తు శకం 200 అప్పుడు రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని భయంకరంగా హింసిస్తున్న రోజులు అన్నమాట. 312 వరకు కూడా ఆ రోమ్లో ఉన్నత కుటుంబంలో, రాయల్ ఫ్యామిలీలో అండి, ఈ సిసిలియాని ఒక పసిపిల్ల, బంగారు తల్లి జన్మిస్తుందన్నమాట. అయితే పుట్టినప్పుడు వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రీస్తు శకం 2 అనంటే 200 సంవత్సరాలు, 2వ శతాబ్దం అనంటే ఇంకా చాలామంది అన్యులు ఉంటారనమాట రోమ్లో కదా. అయితే ఈ అమ్మాయి మరి క్రైస్తవ విశ్వాసంలో పెంచబడుతుందన్నమాట. ఎట్లా అంటే ప్రార్థనలు కూడా ఇళ్ళలోనే జరిగేవండి, క్రైస్తవుల ఇళ్ళలో రహస్యంగా జరుగుతుండేవన్నమాట. పేతురు అక్కడ 25 సంవత్సరాలు బోధిస్తారండి.
67లో ఆయనని సిలువ వేసే వరకు కూడా ఆయన రోమ్లో 66లో ఆయనను బంధిస్తాడండి నీరో చక్రవర్తి. 9 నెలలు మైమర్టైన్ అనే చెరసాల్లో ఉంటాడు. పౌలు కూడా ఉంటాడు, ఇద్దరు ఉంటారు అక్కడ. అంతకుముందు 25 సంవత్సరాలు పేతురు రోమ్లో సువార్తని బోధించారని జోసఫస్ అనేటటువంటి హిస్టారియన్ రాస్తాడనమాట. సో ఆయన బోధన ఎట్లా ఉంటుంది అంటే, ఆయన సిలువ మరణం తర్వాత కూడా యేసు ప్రభు కొరకు ప్రాణాలు అర్పించాలి, అదే అగ్ని అండి, అదే వాళ్ళ తపనగా ఉండేదన్నమాట. అయితే ఈ అమ్మాయి సిసిలియా పుట్టడం అన్యురాలుగా పుడుతుంది. చాలా ధనవంతులు, వెరీ రిచ్ పీపుల్ అండ్ ఆల్సో రాయల్ పీపుల్ అండ్ చాలా ఉన్నతమైన కుటుంబంలో జన్మిస్తుంది. ఉన్నత భావాలు ఉంటాయి. కానీ అలా ఫ్రెండ్స్ ద్వారా మరి యేసు ప్రభుని గురించి వినడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, మరి ఒక క్రిస్టియన్ ఇంట్లో ప్రార్థన జరుగుతుందంటే ఈ అమ్మాయి కూడా వెళ్ళి ఉంటుంది అనమాట. అక్కడ పిల్లలకి చాక్లెట్స్ ఇస్తారు, తర్వాత అలా తినడానికి ఏమన్నా ఇస్తారు అలా. కానీ ఆ చిన్న వయసులో దేవుని యొక్క ప్లాన్ చూడండి. 6-7 సంవత్సరాల వయసులోనే ఈ అమ్మాయికి యేసుప్రభు అంటే ఎంత ఇష్టం అంటే, ఇంకా యేసుప్రభే నాకు అన్ని సర్వస్వం అనుకుంటుందన్నమాట. ఆ చిన్ననాడే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు చూడండి. దేవుని ప్లాన్ ఉన్నవాళ్ళు, ఈ పునీతులైన వాళ్ళ జీవితాలు మీరు చదివితే చిన్ననాడే వాళ్ళు దేవునికి వాళ్ళ జీవితాన్ని సమర్పించుకున్నారండి చాలా వరకు. ఇంకా 6-7 సంవత్సరాల వయసు వచ్చేసరికి దేవునికి తన జీవితాన్ని అర్పించుకుంటుందన్నమాట. ఇంకా కొంచెం పెద్దగా అవుతుంటే ఎక్కువ ప్రార్థన, ఉపవాసం కూడా ఎలాగంటే లోపల గోనె ధరించేవాళ్ళు అనమాట. శరీరాన్ని నల్లగొట్టుకుంటూ చాలా ధనికులు. ఇంకా 12-13 యవ్వనంలోకి వచ్చేసరికి ఆమె యేసు ప్రభునే నా భర్త వాక్యం వింటుందన్నమాట. నిన్ను సృజించిన వాడు నీకు భర్త యగును, సర్వశక్తిమంతుడైన దేవుడని అతనికి పేరు అని యెషయా 54:5. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. పరమగీతాలు వాక్యం కూడా వింటుంది. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అని ఆ వాక్యంలో మరి ప్రియురాలు అంటుందన్నమాట. యేసు ప్రభు ప్రియుడు, నేను ప్రియురాలు. ఆ విధంగా తన జీవితాన్ని యేసు ప్రభుకి అర్పించుకొని యేసు ప్రభువే నా భర్త అని అలా జీవిస్తూ ఉంటుంది అన్నమాట. అలా జీవిస్తూ ప్రార్థన, ఉపవాసాలు, ఇంకా పేదవాళ్ళకి సాయం చేయడం. యేసు ప్రభుని అంగీకరించగానే వాళ్ళు చేసే పనులు ఏంటంటే పేదవాళ్ళకి సాయం చేస్తారండి. అలాంటి బోధన అన్నమాట, సత్యమైన బోధన. నా కొరకు ప్రాణత్యాగం చేసిన క్రీస్తు కొరకు కృతజ్ఞతగా నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్నారు. పేదవాళ్ళకి ఏది చేసినా నాకు చేసినట్లే అన్నారు యేసుప్రభు. కనుక పేదవాళ్ళకి సాయం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఆ అమ్మాయికి 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తారు. వద్దమ్మా నేను యేసుప్రభుకి భార్యనంటే ఇంకా ఏదో మాట్లాడతారులే ఈ పిచ్చి పిల్లలు అని చెప్పి యేసుప్రభుకి భార్య ఏంటి అని పెళ్లి చేస్తారు. అయితే ఆ అబ్బాయి పేరు వలేరియన్ అనమాట. చాలా మంచి వ్యక్తి, వెరీ రాయల్ అనమాట. నేను వస్తూ ఉన్నప్పుడు ధ్యానిస్తుంటే రతన్ టాటాని జ్ఞాపకం చేశారు. ఒక రాయల్ పర్సన్, మంచి క్యారెక్టర్, మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. సో ఈవినింగ్ రిసెప్షన్లో మరి రిసెప్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ మ్యూజిక్ చాలా మృదు మధురంగా ఉంటుంది. అప్పుడు మళ్ళా జీసస్తో మాట్లాడుకుంటుంది ఆమె హార్ట్లో. నేను నీ భార్యను కదా ప్రభా, నీకు సమర్పించుకున్నాను కదా, నా కన్యత్వాన్ని కాపాడండి. తర్వాత పడక గదిలోకి వెళ్ళిన తర్వాత మెల్లగా చెప్తుందనమాట ప్రేయర్ చేసుకొని, ఏమండి మీకు నేను ఒక్క మాట చెప్పాలి అంటే చెప్పు అంటాడు. చాలా సున్నితంగా ఉంటుంది, పరిశుద్ధంగా మరియ తల్లి కనబడినట్లుగా అనమాట. కొంతమందిని చూస్తే అలాగే అనిపిస్తుంది నాకండి. మరియ తల్లి యొక్క పరిశుద్ధత వాళ్ళ ముఖంలో కనబడుతుంది. ఏమండి నేను చిన్ననాడే నా కన్యత్వాన్ని యేసుప్రభుకి సమర్పించుకున్నాను. అప్పటి నుంచి నన్ను కాపాడడానికి నా కుడి ప్రక్కన నా కోసము దేవదూతను పంపించారు. ఆయన ఎప్పుడు నా ప్రక్కనే ఉంటారు. కనుక మీరు నన్ను వివాహ పద్ధతిలో తాకితే ఆ దేవదూతకు చాలా కోపం వస్తుంది, మరి మీరు కూడా బాధపడాల్సి వస్తుందండి అని చెప్తే, అవునా నీ ప్రక్కన దేవదూత ఉన్నారా, అయితే నాకు చూపించు అంటారు.
అంటే ఆ అమ్మాయి మాటల్లో ఆయనకి కన్విక్షన్ ఎంత పరిశుద్ధంగా ఉంది, సున్నితంగా ఉంది, అబద్ధాలు చెప్పదు అని సిసిలియా నాకు చూపించు అంటాడనమాట. అయితే మీరు నా ప్రక్కన ఉన్న దూతను చూడాలంటే ముందుగా మీరు యేసుప్రభు గురించి తెలుసుకోవాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, ఆయన రక్తంలో కడుక్కోవాలి, బ్యాప్టిజం తీసుకోవాలి, పరిశుద్ధాత్మని పొందాలి. పరిశుద్ధాత్మ కన్నులతోనే మీరు నా ప్రక్కన ఉన్న దేవదూతని చూడగలరు. మరి నేను ఎలా తెలుసుకోవాలి సిసిలియా అంటే, నేను మిమ్మల్ని ఒక బిషప్ గారి దగ్గర పంపిస్తా అండి అంటుంది. అని అర్బన్ బిషప్ గారి దగ్గర పంపిస్తుంది అనమాట. 16 ఏళ్ళు అంటే 216. ఆయన అప్పుడు బిషప్గా ఉంటారు. తర్వాత ఆయన పోప్ అవుతారండి, 17వ పోప్ 222లో అనమాట. తర్వాత ఆయనను కూడా వేద సాక్షిగా మరి ఆయనను కూడా చంపేస్తారు. అయితే ఆయన అక్కడ వెళ్ళినప్పుడు తన భర్త వలేరియన్ ఆయన కోసం ఉపవాస ప్రార్థన చేస్తుంది. ప్రభువా, పరిశుద్ధ ఆత్మని ఇవ్వండి, కల్వరి దర్శనం ఇవ్వండి, నా భర్తకి విశ్వాసాన్ని ఇవ్వండి, పరిశుద్ధ ఆత్మదేవ యేసు ప్రభుని విశ్వసించాలి, తండ్రిని, మిమ్మల్ని. అలా ఉపవాస ప్రార్థన చేస్తుంది 6 నెలలు. అక్కడ పరిశుద్ధాత్మ పనిచేస్తాడండి. మరి అర్బన్ బిషప్ తండ్రి గారి బోధన విని యేసు ప్రభుని అంగీకరించి పాపాలని విడిచిపెట్టి బ్యాప్టిజం తీసుకొని ఇంటికి వస్తాడు. ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆయన అలా వస్తుంటే ఆయనకి ఇప్పుడు సిసిలియా ప్రక్కన దేవదూత కనపడతాడనమాట. అగ్ని లాంటి రెక్కలు, 6 రెక్కలు. చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఆయనకి. అప్పుడు ఆయన అలా వస్తుంటే దేవదూత సిసిలియా ఇద్దరు ఎదురు వెళ్తారు కదా. అప్పుడు దేవదూత ఆయన తల మీద గులాబీలతో లిల్లీ పూలతో ఉన్న కిరీటాన్ని పెడతాడు. ఈ అమ్మాయి తల మీద కూడా పెడతాడనమాట. ఇంకా అప్పుడు యేసు ప్రభుని అంగీకరిస్తారు. సిసిలియాతో చెప్తాడు, నేను కూడా నీతో కలిసి సువార్త బోధిస్తాను. అలాగే వలేరియన్ తన తమ్ముడు టైబర్షియస్ ఆయనని, తమ్ముడిని ఒక తండ్రి కొడుకుని పెంచినట్టు పెంచుతాడు. తమ్ముడిని కూడా విశ్వాసంలోకి నడిపిస్తారు. ఇంకా ఇద్దరు అన్నమాట, వలేరియన్, టైబర్షియస్ సిసిలియాతో నిలబడతారు. ఇద్దరు ముగ్గురు కలిసి సువార్తను బోధిస్తుంటే ఇంకా చాలామంది యేసుప్రభుని అంగీకరిస్తారు. వాళ్ళ ఆస్తి అంతా పేదలకి ఇచ్చేస్తారు. ఎంతవరకు అంటే అక్కడ రోమా చక్రవర్తి వరకు వెళ్తుందన్నమాట ఈ విషయం. వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరిని ముందు బంధిస్తారు. బంధించి మీరు రోమన్లు కదా అంటే వలేరియన్, టైబర్షియస్ అన్నమాట, రోమా దేవతలను ఆరాధించండి, లేకపోతే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది అని ఆ స్టేడియం కొలోషంలో తీసుకొని వస్తారనమాట. ఆరాధించండి అని అక్కడ పెడితే దేవతల్ని, మినర్వా వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళు ఆరాధించడం చెప్తారు. మీరు ఆరాధించరా అని వాళ్ళని ఇంకా కత్తితో పొడిచి చంపండి అని చెప్తే సైనికులకి చంపేస్తారండి. వాళ్ళిద్దరిని సమాధి చేస్తుంది. తర్వాత ఈ అమ్మాయిని బంధించి తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చి ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయిని ఆరాధించమని అడుగుతారనమాట. అడిగితే నేను నా క్రీస్తు యొక్క రాకుమారిని, క్రీస్తుకి తప్ప నేను ఎవరిని కూడా ఆరాధించాను, ఎవరికి నేను తల వంచనని ధైర్యంగా చెప్తుందనమాట. 30 సంవత్సరాల వయసు, ఇప్పుడు క్రీస్తు శకం 230 అనమాట. అప్పుడు ఎంత కోపం వచ్చేస్తుందంటే ఈమెని 24 గంటలు సలసల కాగే నీళ్ళలో ఉంచండి అని. అప్పుడు బాగా కాగే నీళ్ళండి, అసలు స్టీమ్ అని చెప్తారు. 24 గంటలు ఉంచుతారనమాట. అప్పటికే చనిపోతుంది అనుకుంటారు, అంత వేడి స్టీమ్ యాక్చువల్గా. ఆ తర్వాత చూస్తే 24 గంటలు కాగే నీళ్ళల్లో దేవుని స్తుతిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఇంకా ఆశ్చర్యం వేసి బయటికి తీస్తారనమాట. తీసినప్పుడు ఆయన అడుగుతాడు, జడ్జి అనమాట, అల్మాకిమ్ అనే జడ్జి, నేను ముందే చెప్పాను కదా, నీకు తెలియదా, నేను నా క్రీస్తు యేసు యొక్క రాకుమార్తెను, ఆయన నన్ను కాపాడుతాడని. ఎట్లా కాపాడుతారు చూస్తాము అని చెప్పి ఇంకా ఈ అమ్మాయిని కత్తితో పొడిచి చంపండి అంటే 30 సంవత్సరాలండి మరియ తల్లిలాగా పరిశుద్ధంగా ఉంటుంది. ఆ క్రూర సైనికుడు ఆ అమ్మాయిని ఆ చెస్ట్ మీద తర్వాత గొంతులో పొడిచి చంపేస్తే ఇంకా రక్తపు మడుగులో ఉంటుంది. 3 రోజులు ఆ అమ్మాయిని చూడ్డానికి వచ్చి ఏడుస్తారనమాట. ఎంతమందిని విశ్వాసంలోకి నడిపించింది, బంగారు తల్లి అని ఏడుస్తుంటే మీరు ఏడవద్దు, మన కొరకు ప్రాణాలు అర్పించిన క్రీస్తు కోసం మనం జీవించాలి
అని చెప్పి క్రీస్తు కొరకు మరణించుట తప్ప ఇంకేది కూడా నాకు సంతోషం కలిగించదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అంటుంది. కానీ నేను నాకు దివస ప్రసాదం కావాలి అంటే గురువుగారు వచ్చి ఇస్తారు. ఆ తర్వాత ఏంటి అంటే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా మ్యూజిక్ బాగా నేర్చుకుంటుందండి. ఎంత పరిశుద్ధం అంటే ఆ అమ్మాయి పాడుతుంటే పరలోకం నుంచి దేవదూతలు వచ్చి పాడేవాళ్ళు అనమాట. సో వాళ్ళని విని, వాళ్ళు పాడేది విని ఈ అమ్మాయి పాడేదన్నమాట. అందుకే స్వర్గలోక సంగీత విద్వాంసురాలు అని అంటారనమాట ఈ అమ్మాయిని. మనం పాటలు పాడితే, పరిశుద్ధంగా ఉండి పాడితే పరలోకం నుంచి దేవదూతలు వచ్చి పాడతారండి. ఈ అమ్మాయి ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. తన దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించింది అనమాట. సో అలా ఆ అమ్మాయి నడిచిన అడుగుజాడల్లో నడిచే కృపని యవ్వనస్తులందరికీ దేవుడిచ్చుదురుగాక. అంటే పెళ్లి చేసుకోకుండా ఉండండి అని చెప్పట్లేదు, కానీ వివాహం వరకు పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత చర్చిలో మీ పెళ్ళైన తర్వాత మీ భార్య భర్తల మధ్యలో యేసు ప్రభు ఉండాలి. పెళ్ళి తర్వాత కూడా భర్తని తప్ప ఇంకొకరిని తాకకూడదు. మీ పరిశుద్ధతే మీకు శక్తి. ప్యూరిటీ ఈజ్ పవర్. యవనస్తులందరూ ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ప్రాణాల్ని ఇవ్వడానికైనా సిద్ధపడింది, కానీ ఆ అమ్మాయి మీ కొరకు జీవించింది. పరిశుద్ధంగా తన దేహాన్ని మీకు అర్పించింది ప్రభా. అదే సత్యమైన ఆరాధన అని మీరు చెప్తున్నారు. అమ్మాయిలందరూ కూడా ప్రభా వివాహానికి ముందు పరిశుద్ధంగా ఉండి, తర్వాత కూడా భర్త భార్య ఇద్దరు ఒకరికొకరు నమ్మకంగా జీవించేటట్లుగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నారు. ఆ కృప అందరికీ దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్యూరిటీ ఈజ్ పవర్. మీ ఆస్తి ఈ లోకం కాదు, ఈ జ్ఞానం కాదు, మీ యొక్క సర్టిఫికెట్స్ కాదు, మీ డిగ్రీలు కాదు, కానీ మీ పరిశుద్ధతే మీ యొక్క ఆస్తి. దాన్ని కాపాడుకునే శక్తి పరిశుద్ధాత్మదేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.